ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు రబీ సాగులో నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు రబీ సాగుకు నీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కాకినాడ జడ్పీ సమావేశ హాలులో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, ఐవి రావు, అనంత ఉదయ భాస్కర్, కుడిపూడి సూర్యనారాయణ, రాజమండ్రి రూరల్, అనపర్తి, కాకినాడ రూరల్, మండపేట, పి గన్నవరం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పంతం నానాజీ, వేగుల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భారత్, ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె మాధవి, ఇతర అధికారులను జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు సభకు స్వాగతం పలుకగా, తొలుత ప్రభుత్వ విప్పుగా తొలిసారిగా సభకు విచ్చేసిన ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబుకు గౌరవ జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు శుభాకాంక్షలు తెలియజేసి వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను ప్రభుత్వ విప్పుగా నియమించిన తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం సభ యథావిధిగా ఎజెండాలోని వ్యవసాయం, జలవనరులు, వైద్య ఆరోగ్యం, డ్వామా, డిఆర్డీఏ, ఉచిత ఇసుక విధానం తదితర శాఖల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న ఏకైక శాఖ పంచాయతీరాజ్ అని, ప్రజా పరిషత్ గౌరవ సభ్యులు తమ పరిధిలోని ప్రజా సమస్యలను మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి చక్కటి కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో డిప్యూటీ చైర్మన్ మెరుగు పద్మలత, జడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈఓ రామ్మోహన్, ఏవో ఎం బుజ్జిబాబు, ఇతర అధికారులు, జిల్లా ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకి అధికారులు కూడా ఒకే వేదిక మీద ఉండి తమ మండలాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించుకునే వేదిక కాబట్టి మనకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇప్పించిన తర్వాత మొట్టమొదటి సమావేశానికి ఇక్కడ రావడం చాలా సంతోషం. మీ అందరి సమక్షంలో మరి ఇక్కడ కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సమావేశం ద్వారా గ్రామ స్థాయి వరకు కూడా ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయాలని జరిగే ప్రధానమైన కార్యక్రమం కాబట్టి ఈరోజు అన్ని విషయాలు చర్చించి రూట్ లెవెల్ వరకు కూడా మంచి జరగాలనే ఒక మంచి సమావేశం కాబట్టి దీన్ని